మొదటి రోజు అనగా పాడ్యమి తిథిన స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు పులిహార నైవేద్యం పెట్టాలి. రెండవ రోజు విద్య తిథిన బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించాలి. ఈరోజు పాయసం నైవేద్యం పెట్టాలి. మూడవ రోజు తదియ తిథిన గాయత్రీదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు అల్లపు గారెలు నైవేద్యం పెట్టాలి. నాలుగవ రోజు చవితి తిథిన అన్నపూర్ణాదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు పెరుగన్నం కట్టె పొంగలి నైవేద్యం పెట్టాలి. ఐదవ రోజు పంచమి తిథిన లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు పాయసం నైవేద్యం పెట్టాలి. ఆరవ రోజు షష్ఠీ తిథిన మహాలక్ష్మిగా అలంకారం చేయాలి. ఈరోజు పూర్ణాలు నైవేద్యం పెట్టాలి. ఏడవ రోజు అనగా సప్తమి తిథిన సరస్వతీదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు దద్దోజనం చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలి. ఎనిమిదవ రోజు అనగా దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అలంకారం చేయాలి. ఈ రోజున పొంగలి, పులిహార, పులగం నైవేద్యం పెట్టాలి. తొమ్మిదవ రోజు మహర్నవమిన మహిషాసురమర్దినిగా అలంకారం చేయాలి. ఈరోజు పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇక 10వ రోజు విజయదశమిన శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అలంకారం చేయాలి. ఈరోజు భక్ష్యభోజ్యాదులతో మహానివేదన, లడ్డూలు నైవేద్యం పెట్టాలి.